H1B వీసా ఫీజు $1,00,000 పెంచిస్తూ ట్రంప్ యంత్రాంగం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమంటున్నారు పలువురు నిపుణులు. సాఫ్ట్వేర్ టెక్ పరిశ్రమకు ఇది నష్టం చేకూర్చనుందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల అమెరికాకే నష్టమని చెబుతున్నారు. అగ్రదేశంలో నిపుణుల కొరత ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. మరి ట్రంప్ ఆర్డర్పై భారత్ స్పందన ఏంటి? ఇతర దేశాలపై ఆధారపడినంత కాలం భారత్కు ఎదురు దెబ్బలు తప్పవు. స్వయం సమృద్ధి సాధిద్దాం, ఆత్మ నిర్భరతే అన్నింటికీ ఔషధం. గుజరాత్లోని భావనగర్లో పర్యటించిన ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. H1B వీసా దరఖాస్తు ఫీజు భారీగా పెంచుతూ ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకున్న వేళ ఈ కామెంట్స్ కీలకంగా మారాయి. ఇతరులపై ఆధారపడడమే భారతదేశానికి అతిపెద్ద శత్రువు అన్న మోదీ శాంతి, స్థిరత్వం, పురోగతి కోసం స్వయం సమృద్ధి సాధిద్దామని పిలుపునిచ్చారు. हमें ये बात हमेशा दोहरानी है, जितनी ज्यादा विदेशी निर्भरता उतनी ज्यादा देश की विफलता। 140 करोड़ देशवासियों के भविष्य को हम दूसरों पर नहीं छोड़ सकते. ట్రంప్ చర్య అమెరికానే ఉక్కిరిబిక్కిరి చేస్తుందన్నారు నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్. భారతదేశాన్ని టర్బో ఛార్జ్ చేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రపంచ స్థాయి ప్రతిభకు తలుపులు మూసేయడం వల్ల అమెరికాలో ఏర్పడాల్సిన ల్యాబ్స్, పేటెంట్లు, ఆవిష్కరణలు, స్టార్టప్లు బెంగళూరు, హైదరాబాద్, పూణే, గురుగ్రామ్కు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయంపై సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పలువురు యుఎస్ నాయకులు ఈ నిర్ణయాన్ని ఖండించారు. ఇదొక నిర్లక్ష్యపూరిత ప్రయత్నమన్నారు యుఎస్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి. అధిక నైపుణ్యం కలిగిన కార్మికులను అమెరికా నుంచి దూరం చేయడమే అవుతోందని పేర్కొన్నారు. H1B ప్రోగ్రాం అనేది ఆవిష్కరణలకు ప్రాణాధారమని, ఫీజు పెంపు నిర్ణయం చిన్న వ్యాపారాలు, స్టార్టప్లను అణిచివేస్తుందని జో బైడెన్ మాజీ సలహాదారు అజయ్ భుటోరియా ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష కాంగ్రెస్ మాత్రం మోదీ సర్కార్ను టార్గెట్ చేసింది. మన ప్రధాని బలహీనం గతంలోనే చెప్పానంటూ రాహుల్ గాంధీ ఎక్స్లో పోస్టు పెట్టారు. లక్షల మంది భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ పై ట్రంప్ నిర్ణయం పెను ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.